గుడ్ మార్నింగ్ విజయవాడ. మనమైతే విజయవాడ అయితే వచ్చేసామండి. నిన్న మధ్యాహ్నం పూట 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకల్లా విజయవాడ వచ్చేసాము. ఇప్పుడు టైం చేస్తే ఉదయం పూట 6:30 మధ్యలో అవుతా ఉంది. నైట్ అక్కడే స్టే చేసి వచ్చామన్నమాట. ఇంక ఉదయాన మనకు తెలుసు కండి, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కూడా. ఇంకా విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి అండి మన వీడియోస్ అయితే, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇప్పుడు త్వరగా అమ్మ నాన్న వాళ్ళు ఏమో అక్కడ ఉన్నారు. మేము రాత్రి వచ్చాం కదా, ఇంకా అందరం అక్కడ పండుకోవడానికైనా స్టే చేయడానికైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చిన్నమ్మ దగ్గరకు వచ్చాము. ఇంకా చిన్నమ్మ చేసాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు. మా చిన్నమ్మ మా బాబాయ్ మహేంద్ర కూడా. తర్వాత వాళ్ళు 9-10 గంటలకల్లా వచ్చేస్తారు. ఆ లోపల భోజన ఏర్పాట్లు ఇవన్నీ మనం చూసుకోవాలి. భోజన ఏర్పాట్లు ఇవన్నీ ఎక్కడ అంటే జరిగేది నాన్నోళ్ళ ఇంటికాడ అండి. నాన్నోళ్ళ ఇంటికాడ ఇంకా తమ్ముడోళ్ళు అంటే సుబ్బు, బుజ్జి, తర్వాత మా సీను బావ, తర్వాత మా చెల్లెలు రోజా, తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ నాన్నోళ్ళు వీళ్ళందరూ అయితే భోజన ఏర్పాట్లు అయితే చూసేసుకుంటున్నారు. మేము ఇటు వచ్చామన్నమాట. నేనైతే ఇంకా త్వరగా అక్కడికి వెళ్ళాలి నాన్నోళ్ళ కాడికి. ఇంకా రాజకుమార్ ఏమో ఇంకా ఇంట్లో పనులు చేసేసుకుంటా ఉంది. ఇప్పుడు నాన్నలు ఫోన్ చేసి ఇంక చెప్పాలి ఏం చేస్తున్నారా ఏంది అని చెప్పేసి. ఇంకా పిల్లల్ని మా అమ్మ రాత్రి ఏం చెప్పిందంటే, రాజీ ముగ్గురు పిల్లల్ని అయితే నువ్వు రెడీ చేసుకొని ఇంకా బయలుదేరేట్టుగా ఉండు, రెడీ అయ్యి గుణదలకి. మేము డైరెక్ట్గా అక్కడి నుంచి భోజనం ఏర్పాట్లు అన్నీ మేము చూసుకొని వస్తాంలే. మళ్ళీ నువ్వు ముగ్గురు పిల్లల్ని అక్కడ తీసుకురావడం, ఇబ్బంది పడటం ఇవన్నీ ఎందుకులే. నేను మీ వదిన అలానే మీ తోడుకోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, మేము ముగ్గురం కలిసి చేస్తాంలే భోజన ఏర్పాట్లు మొత్తం. మీరు అక్కడ ఉండి పిల్లల్ని ముగ్గురిని రెడీ చేసుకొని ఇంకా అందరం కలిసి బయలుదేరదని చెప్పేసి మా అమ్మగారు చెప్పారు మాట రాత్రి, మా నాన్న మా అమ్మ. అందుకని చెప్పేసి ఇంకా రాజకుమారి ఏం లేచి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని, మా చిన్నమ్మ లేరు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటుంది. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసుకొని బయలుదేరడమే, ఓకేనా. మనమైతే ఇంకా నాన్నగాడికి వెళ్దాము. ఇంకా రాజకుమారి ఏం చేస్తుందో చూద్దాం. దాసా అమ్మాయి లేచిందా? ఇంకా లేపు కదా. అబ్బాయి లేచాడా? తొందరగానే వెళ్ళరాజీ. నేను అమ్మ నాన్న అక్కడికి వెళ్తున్నా కానీ ఆ భోజన ఏర్పాటు చూసుకోవడానికి. ఎక్కడికి? పిల్లలు రెడీ చేయవా? సరే వస్తే రా మరి పోదాం, అందరం కలిసి చేసినట్టుండి మరి బాగుంటుంది అండి. ఇంకా పిల్లలకి టిఫిన్ కావాలని చెప్పేసి సెంటర్కి వచ్చామాట. టిఫిన్ తీసుకొని బయలుదేరుతున్నాం. మా సుహాసిని ఇంకా తింటానే ఉంది. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా ఈ రోజున ఫోటో దిగాలి పుట్టింటిల మీద. చిన్నమ్మా మేము వెళ్తున్నాంలే, వెళ్ళి అక్కడ వంట కార్యక్రమాలు చూసుకొని వస్తాం మరి. 8:30 అవుతుంది, తొందరగా పోయిద్దాం మరి. ఓకేనండి. ఇంకా వచ్చి కూడా చాలాసేపు అవుతుంది, గంట పైన. ఇంకా భోజన ఏర్పాట్లు మొత్తం చూసేసుకున్నాము. పులిహోర అలానే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ సరి చేసుకొని సరే బయలుదేరుతాం మరి త్వరగా. ఇంకా అక్కడికి వెళ్ళి మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఓకేనండి. ఇంకా గొండల ప్రయాణం అయితే కొనసాగింది. ఇప్పుడు మా చిన్నమ్మ దగ్గరకు వచ్చినమాట. మా చిన్నమ్మ వాళ్ళు రాజకుమారి అలాగే పిల్లలందరూ అయితే రెడీ అయ్యాం. నాన్నోళ్ళు అలానే ఇంకా బావోళ్ళు వాళ్ళందరూ అయితే గొండలలోకి ఇంక వాళ్ళు కూడా ప్రయాణంలో ఉన్నారు. అది వెళ్దాం మరి, బయలుదేరుతాం పదండి. రాజీ అన్ని పెట్టుకున్నట్టేగా, పిల్లలు రెడీ అయ్యారుగా. సుహాసిని హాయ్ చెప్పు. సూపర్. నీ శారీ కంటే నా కూతురు డ్రెస్ చాలా బాగుంది. సుహాసిని వెళ్దాం మరి. ఇంకా అమ్మాయి పూలు ఆ పని చేద్దాం. చాలా పాపలు ఉంటాయి. పాప
దగ్గర పోతుంది. ఓకే అండి, ఇంకా బండి అయితే పార్కింగ్ లో పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ ఉన్నారు రాజ్కుమార్ వాళ్ళు. ఏమమ్మే సరే చూసుకో మా తాగుదాంపా. ఇంకేం పిల్లకి ఏం కావాలా? వెళ్ళటమేనా? చిన్నమ్మ కూడా వస్తున్నారంట, కింద ఉండని చెప్పి. సరే మంచి పాలు తీసుకుందాంపా. జనాలు ఫుల్ క్రౌడ్ అండి. టైం చేసి 1 గంట అవుతుంది. 1 గంటకి పైకి ఎప్పి వెళ్ళి మళ్ళీ రావాలి. ముందైతే అందరం ఫోటోలు దిగుతాం. ఆ లోపల సుహాసిని కూర్చోబెట్టుకొని పూలు అవన్నీ పెట్టి అమ్మాయిని రెడీ చేయి, సరేనా? అదే స్వీట్ మెమరీగా ఉంటుంది మనకి. ఇంకా ఫోటో దిగుదాం అందరం కలిసి, సరే పండి. ఓకేనండి, ఇంకా గుణదల సత్రంలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫోటోలు దిగాలి అందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ ఫోటో దిగాలి. ఇంకా నాన్నలు వచ్చేసేమో లోన్ ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేశాను, అక్కడ ఉన్నారంట. లోన్కి వెళ్దాం మనం. రండ్రా మన సబ్స్క్రైబర్లు. ఎవరండి? ఏలూరు. సరే మరి. ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఇంకెక్కడ ఇది సత్రం కదా, అందరూ ఇంకా పైకి పోయి కిందకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేస్తా ఉన్నారు. మన వాళ్ళు ఆడ ఉన్నారు. రాజు ఇరుక్కుపోయింది ఆడ. రాండి రండి. ఇదేనండి నాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్దాం. రా, ఇరుక్కుపోతుంది అది. మమ్మ వచ్చింది. ఏ నాన్నలు పైకి వెళ్ళారా? పాలే ఏడన్నారండి. అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇంకా బాబాయ్ కూడా ఇప్పుడే వచ్చారంట, అన్నారు గేట్ కాడ. కావలసిన వారు కొనుగోలు చేసుకోగలరు. పుణ్యక్షేత్ర ఆవరణంలో ఏ రకమైన వివాహములకు అనుమతి లేదు. అతిథుల వచ్చి పుణ్యక్షేత్ర ఆవరణంలో కానీ దేవంలో కానీ కొండ మీద కానీ రహస్యముగా వివాహాలు చేసుకోవాలన్న తలంపు ఉన్నట్లయితే పుణ్యక్షేత్ర ప్రతి ఆవరణ. సుహాస్ కూడా రెడీ అండి. సుహాసిని కూడా రెడీ అయిపోయింది. అందరు రెడీ అయినట్టే, అమ్మ వాళ్ళు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. స్వీట్ మెమరీ లాగా. బా లేదా పెద్ద ఆల్బమ్ వేసి ఇంట్లో పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇంతకు డీసెంట్ రోడ్లు తీసుకున్నాం కాదు. సుహాసిని ఎవరికయ్యి? అబ్బో, ఆశ్రిత వేసిందే. ఇంకా నాన్న వాళ్ళు, అమ్మ, తర్వాత వాళ్ళు అందరం చేయడం ఉన్నారు. వచ్చేసి 1 అవుతుంది. ఇంకా పైకి పోయి వచ్చేసరికి ఎంత ఎత్తో తెలియదు. ఓకేనండి, ఇంకా గ్రూప్ ఫోటో దిగాలి. క్యూలో ఉన్నారన్నమాట. ఫుల్ క్రౌడ్ ఉండేసరికి అది 3వ ప్లేస్. అదే ఇంకా అటు సుహాసిని, అటుండు. నువ్వులే
ఊరుకో రాండి రా చెప్పు ఫోటోగ్రాఫీ చేస్తారు చూడాలి ఏందత్తా ఏం పైకి కూడా ఎక్కలేకపోతున్నావు నడుస్తుంది బాగా షాంపులను సబ్బు తేయడానికి వెళ్ళాడు శ్వాస నేను ఎత్తుకొని నేను పైకి ఏడెక్కాలి శ్వాస నడుస్తావా వదిలిపెట్టి ఓకేనండి సగం దూరం అయితే వచ్చేసాము. తలనీలాలు శ్వాసని పుట్టింటికి తీసే కాడికి వచ్చేసాం అన్నమాట. క్షౌరశాల అక్కడికి వచ్చాము. ఏంది మీ తమ్ముడేడి బాబాయ్ రాలేదా? చాలా మంది వికెట్లు కిందే పడిపోయినాయి. పైకి పోయి తలస్నానం చేసేసి త్వరగా పుట్టింటికి లేయడమే శ్వాసనికి. రాజీ పరిగెడుతుందరు శ్వాస పరిగెత్తు. ఇంటికి వెళ్ళిపోయాలి కదా టేక్ ఓకే రండి అబ్బాయి రండి పడతావు ఇక్కడే అది సుహాసినికి అలానే ఇంకా సుహాస్ బాబుకి ఇద్దరికి పుట్టింటికి ఇవ్వాలి కదా. తర్వాత ఇంకా చౌపోలు పుట్టాలి కదా. అయితే 25, 26, 27 నెంబర్ వచ్చింది. అక్కడ ఇంకా స్లిప్ అయితే ఇచ్చేసాను. ముందు సుహాసినికను అలానే సుహాస్కి ఇద్దరికి తలతట్టుకుని రావాలి. పోయి తలతట్టుకుని వస్తాను. సరే బొడ్డాడు ఎందుకులే కానీ ఏడే ఉంటాడు. నువ్వు తొందరగా కాలిపో పిల్లడికి అలోకి వస్తా. సుహాసినికి తల తెలుపుకొని రావాలండి. మమ్మీ పోసుకుని వస్తామా? పోసుకొని వస్తాం. ఓకేనండి. ముందు తల తెలుపుకొని వస్తే అక్కడ చేయాలి. సుహాసిని వస్తుందా? వసుకొని వెళ్దాం సరేనా? కలబెట్టమా కలబెట్టు. సరే కిందకి వెళ్దాం. ఏడకి మమ్మీ ఇప్పుడు వెళ్తున్నాం మనం. నీ చిన్నగా నవ్వుపోతుంది చూస్తావా? ఏం కావాలి? ఆయనే
ముందు మా తమ్ముడు కట్ చేయాలి. సుహాసినికి అమ్మంగా ఉందనుకుంటా. మేము మాట నీకు తెలుసా? నీకు చెప్తా రాగు రామను నెక్స్ట్ నీకే డాడీ, సరేనా? ఏంది ఏమైందా? పడకూడదు ఊరుకున్నా చిన్నపిల్ల మళ్ళీ నువ్వు తీసుకా మనకు తీసుకున్నాడు కానీ అమ్మ మీరు బ్యాట్ని పెట్టారు చూడు ఆ బజారి మరీ ఉంటుంది కదా మేము రక్తం కావాలి వీడియో బొట్టలు ఉంటాయి లేదు అక్కడ ఉండి అమ్మాయి నా మీద కొడుకోవాలి అక్కడ మీకు అంతమంది ఉంది మంచిది రాసిని తీసుకో ఆగండమ్మా అదే మాకు ఎక్కువ భయం వాళ్ళ భవిష్యత్తులో కంటే మాకు చిన్నకొండు అవును కదా ఒక్కపడుతుంది బాగా బాగానాడా వచ్చింది అన్న నువ్వేనా చెవులు కుట్టేది అంతే అంతే ఏం లేదా కూర్చోండి అన్న మీరు దాటి పడేదాకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మీరు అంతే కాదులేండి మాట్లాడు మాకు భయం అది నీకన్నా భయమేరా నాకు తల్లి జాగ్రత్త వాళ్ళు ఎక్కడ ఉంటారో
నీళ్ళు పోసుకొని రావాలంట. రే మన పైకి వెళ్దాంపా రాజే, పైకి వెళ్దాం పా. నీకు అందరం ఆడే స్నానం చేసుకొని తొందరగా వద్దాం. పుట్టమ్మాయికి చెవుపోగులు మళ్ళీ కుట్టియొద్దు. మంచి డబ్బు తీసుకో. ఏదంటేనా బాగా చేశారు శుభ్రంగా. అమ్మాయి నీళ్ళు పోసుకుని మళ్ళీ వస్తాము. చౌపోకలు కుట్టియాలి కదా. నీకు దానికి ఇచ్చాను 3 టికెట్లు. రాయేష్ పైకి వెళ్ళాడు రా. ఓకేనండి. ఇంకా సువాసనకి అలానే సాగు బాబుకి శుభ్రంగా స్నానం చేయించుకొని త్వరగా సువాసన ముఖ్య కార్యం ఏంటంటే ఇంకా చెవులు కుట్టియాలి. చెవులు కుట్టిస్తే తొందరగా పైకి వెళ్ళి ఇంకా ప్రార్థన చేసుకొని రావచ్చు. సరేనా? వెళ్దాం పదండి. ఎంత నీళ్ళు కోసం తీసుకొస్తారా అది? అరే సువాసన ఒకటి ఇది కూడా అదే కదా దేవుడికి. ఓకేనండి. తల స్నానాలు అయిపోయినాయి. సువాసనకి ఇప్పుడు చోలీ కుట్టియాలి. కుట్టేస్తాం పదండి. మేనమా కూర్చోవాలా, నేను కూర్చోవాలా? మేనమా కూర్చోవాలా? కూర్చోరా పట్టుకు. అవి పెట్టేయండి మొత్తం. చూసుకున్నారు. అదేలే అదేలే. ఎంత లేవు 6,000 తక్కువ ఇచ్చినట్టు. నీకు తక్కువ ఇచ్చినట్టు. సువాసన చూస్తుందా? అవి తిను. ఏం లేదు. బంగారానికి స్నానం పడుతున్నాడు సన్నగా. అంటే గుచ్చితే అమ్మని వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పేసి. సరిపడి పొద్దున ఐసా సుహాసిని మంచి అమ్మాయి. చెవు తాగిచ్చు 3 సార్లు. చెవు పట్టు అని చూడట. అని 3 సార్లు అంటే అని కుర్చీ పట్టుకు అను ఆ కాని చూడనే. అది 3 సార్లు. మేనమా పెట్టినట్టుగా అది లెక్క కరెక్ట్గా అంటున్నాను. 3 సార్లు పెట్టాడు. ఇందులో నేను ఉన్నాలే, ఏం కాదు. ఏడదు
అయిపోయింది అయిపోయిందమ్మా బాగా గట్టిగానండి తర్వాత అది వేసావు రింగు ఓకే సరే సరే ఇటు తిప్పురా అయిపోయిందమ్మా ఒకసారి అయిపోయిందిలే చాలు కాక మమ్మీ అయిపోయిందిలే ఓకేనండి ఇంకా మరియమ్మ తల్లి కాడికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం చేస్తే ఇంకా 4:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా మరియమ్మ తల్లి కాడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంకా కాసేపు అలాగుండి కిందకి వెళ్ళిపోదాము. ఇంకా నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అలానే తర్వాత ఇంకా మా చెల్లెలు మా బావ వాళ్ళు అలానే మా చెల్లెలు కూడా వస్తుంది. మా చిన్న బావ వాళ్ళు గేర్లపాడు వాళ్ళు ఇప్పుడే వస్తున్నారంట. ఏంది రాజు ఎక్కలేకపోతుంది. మా బామ్మ గడికేమో సొక్క టైట్ అయింది, ప్యాంట్ ఏమో లూజ్ అయింది. ఏం చేద్దాం, అలా ఉండాలి ఒక్కసారి. మా చిన్నమ్మ అయితే ఇంకెక్కలేకపోతుంది పాపం. ఎత్తుకుంటా ఎందుకు ఎత్తుకోను. సుహాసిని పామ పా. దిగేటప్పుడు సింపుల్ అదే. ఈసారి అటు నుంచి దిగేది ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని ఎవరికేం పని. మా అమ్మ ఉంది సుహాసిని దామా. వాడు పొట్టు ఎలా ఉన్నాడు. పండి ఎక్కండి. ఓకేనండి, చాలా వరకు పైకి వచ్చినట్టే. అటు 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 తిప్పుకుంటా మనం చేసిన బిల్డింగ్ అలా ఉండాలి. ఇంకా వచ్చామండి దగ్గరికి, ఇంకా పైకి వెళ్తాం తొందరగా. రాజు నడవలే కూర్చుందండి. ఇంకా రే నువ్వు కూడా అబ్బాయిని ఎత్తుకుని కూర్చో కాసేపు. ఓ 10 మెట్లు చెప్పులీడు. చేతు సాయం లాగినట్టుండేది రాజే. ఓకేనండి, పైకి అయితే వచ్చేసాము. అబ్బో రా సుహాసిని పైకి వచ్చేసింది. రాజుకుమార్ ఆగిపోయింది మధ్యలో. సాధించిందిరా.
సరేనండి, ఇంకా మరియమ్మ తల్లి కాడికి వచ్చేసాము, మేరీ మాత కాడికి. ఇంకా అందరూ ప్రేయర్ చేసుకొని ఇక్కడ భోజనాలు చేస్తున్నారు చక్కగా. మనం కిందకి వెళ్ళి భోజనం చేయాలి. అది వెళ్దాంపా. రాజేశాడు రామన్ వాడు కూడా కొబ్బరికాయ తీసుకొచ్చా. కింద కొడతాను కొబ్బరికాయ. తలనీలాగా సమర్పించే స్థలం వద్ద టోకెన్ తీసుకున్న తరువాత నామూలు చెల్లించిన అవసరం లేదు. విజ్ఞప్తి చేస్తున్నాము. అతిక్రమించినట్టు పుణ్యక్షేత్ర యాజమాన్యం తగు చర్యలు తీసుకునబడుతుంది. మా మరియమ్మ తల్లి వచ్చేసాము, మొక్కే తీర్చుకున్నాము. రాజీ నువ్వు మొక్క తీర్చుకున్నట్టే కదా. ముందు ప్రేయర్ చేసుకుందాం. సాసు తాళం తీసుకోండి. ఓకే అండి, ఇంకా ప్రేయర్ చేసేసుకున్నాము. చక్కగా అన్నాళ్ళు కాపాడావు, ముందు రోజులు కాపాడుతాను విశ్వాసం మాకు ఉందయ్యా. ఏం లేదు మాకు ఆశించేది, కష్టాలు బాధలు అన్నీ వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎదురించుకుని ముందుకు పోయే ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఈ తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నమాట. ఇంకా నేను కోరుకుంది ఒకటే, ఎంత కష్టపడి చేసుకున్నా ముందు నా పసిపిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి తండ్రి అని చెప్పేసి కోరుకున్నాను. నా పొట్టోడికి, అలా నా కూతురికి, నా పెద్దోడికి మంచి భవిష్యత్తు ఇస్తే చాలు, నా జన్మకి ఒక అర్థం ఉంటుంది. ఎందువల్ల ఇంకా అలా కిందకే ప్రభువా నా చిన్న బిడ్డను కాపాడు, నా ముగ్గురు పిల్లల్ని కాపాడి నీ అడుగుజాడలు నడిపించుకో, మంచి భవిష్యత్తు ఇయ్యి అని కోరుకున్నా. శ్వాస అయ్యప్ప లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా విజయవాడ లొకేషన్. సరే కిందకి వెళ్దాం పదండి. అమ్మేదిరా వెళ్దాం. సరేనండి, కిందకి వచ్చేసాము. మరియమ్మ తల్లి పైన ఉండిద్ది, మళ్ళీ కింద కూడా ఇంకేడు కూడా ప్రేయర్ చేసేసుకొని బయలుదేరవచ్చు. ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్దాం. అది ఓకేనండి, ఇంకా సుహాసిని మొక్కు అలానే సుహాసిది ఇద్దరికైతే అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రారంభం వస్తాను. ఇంకా కిందకి వెళ్ళిపోదాము. కింద అమ్మాయిలు వాళ్ళు చాలా మంది వేసేస్తున్నారు. ఇంకా మాకు ఫుల్ ఆగిపోతాను. గుడతలకు వచ్చారు, ఫోటోలు దిగుతున్నారు. చక్కగా ఉందో ఇప్పుడు కదా తమ్ముడు ఫోటో దిగినాక మళ్ళీ లైట్ ఆప్ మా లైట్ ఆప్ ఇటు చూడు సుభాషిని. సైడ్ చెప్తున్నాయి కదా సెంటర్ నువ్వు ఆగమాడుతున్నావు. చెప్పరాదు. సరేనండి, మనమైతే కొబ్బరికాయ కొట్టేసుకుని ప్లే చేస్తున్నాం కదా, కిందకి వెళ్ళి భోజనం చేద్దాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాం, ఎన్ని సంవత్సరాలు వస్తాం తెలియదు. అందుకని చెప్పేసి ఒక స్వీట్ మెమోరీగా పూజ సరే అండి, కిందకి వెళ్దాం పదండి. ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తాం, దేవుడు చల్ల చూడాలి. కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సుహాసిని పిల్లల్ని తీసుకుని అందరిని తీసుకుని రావాలి. అంతే కదా సుహాసిని? లొకేషన్ చాలా బాగుంది. ఏర్రల్లో
ఇదిగో ఇసాలు పుణ్యక్షేత్ర వ్యక్తులు గారిని సంప్రదించవచ్చు. కులగల మాత ఈ కుటుంబాలను చేసిన ప్రత్యేక పూజలు కిందకైతే వచ్చేసాము. ఇంకా ప్రేయర్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోదాము. అందుకంటే ముందుగా భోజనం చేయాలి. ఫుల్ ఆకలి అవుతా ఉంది. ఇంకా అమ్మ నాన్న ఏడే ఉన్నారు అన్నమాట, మా కోసం ఎదురు చూస్తా. మా చిన్నమ్మడు కిందకు వచ్చేసారు. వెళ్ళి భోజనం చేసేసి ఇంకా ప్రార్థన చేసేసుకొని ఇంకా బయలుదేరిపోదాము. ఓకేనా? అదే ఇటాడెక్కిది అట్రా. టైం వచ్చేసి 4 అవుతా ఉంది. అయినప్పుడు క్రౌడ్ ఎలాగుందండి, ఫుల్ జనాభా. సరేనండి, అందరం భోజనం చేసేసినట్టే. ఇంకా అమ్మోళ్ళు, తర్వాత వచ్చేసి మా బావ వాళ్ళందరూ, తర్వాత మేమన్నమాట ఇంక భోజనం చేసేది. అందుకని చెప్పేసి రాజకుమారి వీళ్ళందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు, భోజనం చేస్తున్నారు. మా అమ్మగారు ఇంక ఉదయాన్నే ఇంకా మా నాన్న వాళ్ళు భోజన ఏర్పాట్లు చూసుకొని మటన్ అలానే పులిహోర చేశారన్నమాట. ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఏ రాజే, పిల్లలు తింటున్నారా? పెట్టు. రాత్రి టైం వచ్చేసి 11:30 అవుతుందండి. ఇప్పుడు దాకా మీరు చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా హ్యాపీగా మీ చిరునవ్వుతో గుణదల సెలబ్రేషన్ చూశారు కదా, చాలా బాగా జరిగింది కదా. లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే ఒకసారి కొట్టండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు టైం 11:30 అవుతుందా, నేను ఎడిటింగ్ చేస్తా కూడా. చూడండి ఒకసారి, దోమలు ఎలా కొడుతున్నాయో. దోమలు తెగ కొడతా ఉండే. మొన్న ప్రయాణం అయ్యి మధ్యాహ్నం కాంచి సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి వచ్చాం విజయవాడ. మళ్ళీ పడుకునేసరికి 11:30, 12 అయింది. 12 గంటల కాంచి లేచి మళ్ళీ ఉదయాన 6 గంటలకల్లా అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ 9 గంటల కాంచి బయలుదేరి మళ్ళీ ఎన్ని గంటలకి 12 గంటలకల్లా గుణదల మందిరంలో ఉండి పుణ్యక్షేత్రంలో, తర్వాత అక్కడి నుంచి మొదలు పెట్టుకొని కొండపైకి ఎక్కేసరికి 1, 2, 3, కింద దిగేసరికి 4, భోజనం చేయకుండా ఎంతంత కష్టంగా అనుకోవద్దు. అదొక హ్యాపీనెస్గా, అదొక సంతోషంగా జరిగిపోద్దండి. వెళ్తుంది, అందుకని చెప్పేసి ఇటు వస్తున్నాను అనమాట. అదొక ఏదైనప్పటికండి దేవుడు అన్న ఒక ఆలోచన వస్తే అది ఎంతల పనైనా కూడా మనకి కొంచెం సులువుగానే ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా కష్టం, ఆ భారం అంతా దేవుడు చూసుకొని అదంతా నెమ్మది భరిస్తే చాలు ప్రశాంతమైన జీవితానికి. సరేనా? తర్వాత వచ్చేసి వీడియో కంటిన్యూ అవుతూ ఉండదండి. తర్వాత మళ్ళీ మా చుట్టాలు వచ్చారన్నమాట. మా చుట్టాలు రాగానే వాళ్ళకందరికీ భోజనాలు అప్పటికే అయిపోయినాయి, మేము తినేసాము. తర్వాత పరిస్థితుల్లో ఏమేమి చేసామని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, మీరు మాత్రం మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది పార్ట్ 2 వీడియో. సరేనా? మీ అందరికీ గుడ్ నైట్ అండి. ఇప్పటికి 11:30 అవుతుంది. మళ్ళీ ఉదయం 6 గంటలకల్లా లేచి, లేకపోతే 6 గంటలకల్లా లేవాలి. లేచి వెంటనే మళ్ళీ ఊరికి బయలుదేరాలి. మా చిన్నమ్మ వాళ్ళు, మా నాన్నోళ్ళు వీళ్ళందరూ ఇంకా అప్పటికప్పుడు బయలుదేరదామంటే వద్దులే పసిపిల్లలను పెట్టుకొని, ఏడ్రా ప్రయాణం ఇప్పుడు వెళ్ళేది అని చెప్పేసి అరిశారు. అందుకని చెప్పేసి నిజమేలే పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఈ నైట్ స్టే చేసి రేపు ఉదయం వెళ్దామని చెప్పేసి ఆలోచించుకొని ఆగిపోయామన్నమాట. అది పరిస్థితి. నాన్న దగ్గర ఏమో మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే ఏమో మేమున్నమాట. ఇంకా బంధువులు ఎవరు, ఆ చుట్టాలు ఎవరు, అసలుకి భోజనాలు అయిపోతే నేను ఏం చేశాను, అసలుకి ఎంతెంత ఇబ్బంది పడ్డాము, ఇవన్నీ ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారు. ఇంకా వాళ్ళ గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీ అయ్యారండి. మన కోసమే కేవలం వచ్చి చూడాలి, పరిచయం చేసుకోవాలి, అలానే పలకరించాలి. వాళ్ళ అభిమానాన్ని అయితే ఈరోజు
చాటి చూపించారు అన్నమాట. మాకు చాలా చాలా నచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పనులని పక్కన పెట్టుకొని మా అమ్మని కలవాలని, అలానే గుంద పుణ్యక్షేత్రం రావాలని, ఇవన్నీ ఒక పనిగా చేసుకొని మా కోసం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీరు ఈ వీడియోలో రాలేదని చెప్పేసి ఫీల్ అవ్వకండి. ఇది ఇంతవరకే ఉంది వ్లాగు. తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా చాలా బాగుండబోతుంది. సబ్స్క్రైబర్స్ మీట్ అది మాట. దాంట్లో సబ్స్క్రైబర్స్ మీటు, తర్వాత చేస్తే సస్పెన్స్ ఏంది, వచ్చిన చుట్టాలకి భోజనం లేకపోయేసరికి ఏమైంది, ఇదైతే చాలా బాగుండబోతుంది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దాం. మరి మీ అందరికీ గుడ్ నైట్. ఇంత ఎడిటింగ్లోగైనా అలానే మీకు వీడియోలో రియాలిటీ మా జీవితంలో జరిగే ప్రతిదీ చూపించడమైనా మీ అందరు నచ్చితే, కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మాకు అంతకంటే ఆనందం ఏముండదు అన్నమాట. ఇప్పుడు దాకా 11:30 గంటల దాకా ఈ దోమలు కుట్టించుకున్న, ఈ నిద్రాహారాలు లేకపోయినా మీరు చేసే సపోర్ట్కి ఇవన్నీ ఉష్టి పటాసు అవుతాయి అన్నమాట. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ నాకు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ బాయ్ అండ్ గుడ్ నైట్. ఇంకా రాజకుమార్ అంటారా, రాజకుమారి ఇంకా నాకంటే ఎక్కువ ప్రయాస. ఎందుకంటే ఎక్కువ కష్టపడుతుంది. 3 పిల్లల్ని చూసుకోవాలన్నా నిద్ర చాలదు. వాళ్ళు ఎప్పుడు లెగుస్తారో, బొట్టలు లెగిస్తే పాలు ఇవ్వాలి, తర్వాత సువాసన లేసిద్ది, తర్వాత ఇలాగ వెళ్ళేలా ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయండి. ఈ ఇబ్బందులన్నీ పైవాడికి చెప్పుకోనాలి. ఆయన తీరుస్తాడు నెమ్మదిగా. ఎలా జరిగిపోతుంది చూడండి. సర్లేండి, వీటి గురించి మాట్లాడుకుంటూ పోతే మీకు ఇంకా చూడాలనిపించింది. కానీ మీ అందరికీ గుడ్ నైట్ అండి. రేపు ఉదయం మాట్లాడుకుందాం సరేనా. పార్ట్ 2లో సబ్స్క్రైబర్స్ మీట్, తర్వాత వచ్చేసి ఆ చుట్టాలకు వచ్చిన వాళ్ళకి భోజనాలు లేకపోయేసరికి ఏమైంది, ఏం చేసాడు నాని అని చెప్పేసి. గుడ్ నైట్.